ఈ సిఎస్సి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి స్టార్టింగ్ ఇట్లా ఇంటర్ఫేస్ వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత సిఎస్సి రిజిస్ట్రేషన్ గూగుల్లో మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. చెప్పాను కదండి ఏ డాక్యుమెంట్స్ కావాలి అని. వ్యాలిడ్ ఆధార్ అండ్ పాన్ కార్డ్ అది కంపల్సరీగా కావాలండి. అది అథెంటికేషన్ మాత్రం తీసుకుంటుంది. మీ ఆధారు, మీ పాను, ప్రతి ప్రూఫ్లోనూ మీ డీటెయిల్స్ అన్నీ క్షుణ్ణంగా అన్నీ ఒకేలా ఉండాలి, సేమ్గా ఉండాలి. ఒక చిన్న లెటర్ కూడా ఇంటి పేరుతో సహా మిస్ మ్యాచ్ ఉండకూడదు. ఈవెన్ డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే అన్ని ప్రూఫ్లో ఒకేలా ఉండాలి. ఎక్కడైనా మిస్ మ్యాచ్ జరిగినా, ఒక్క లెటర్ కానీ ఒక డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇందులో ఏదైనా మిస్ మ్యాచ్ జరిగినా సరే రిజిస్ట్రేషన్ అనేది అవ్వదు. మీకు ఓటర్ కార్డు మస్ట్ అండ్ షుడ్గా ఓటర్ ఐడి కావాలి, మీ ఎపిక్ నెంబర్తో. నెక్స్ట్ మీ అప్లికేషన్ ఫోటో, మీ యొక్క ఫోటో అనేది కావాలి. మీ ఇండియన్ పాస్పోర్ట్ కానీ లేదా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇది కంపల్సరీ అండి. ప్రతి ఒక్కరు ఈ సిఎస్సికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా కావాలి. ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ఎలా చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. నెక్స్ట్ మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, మీరు ఏ క్వాలిఫికేషన్ 10th కాడి నుంచి మీరు ఏ క్వాలిఫికేషన్ అయినా సరే మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా కావాలి. మీ టీఈసీ సర్టిఫికేట్, మీ బ్యాంక్ బీసీ సర్టిఫికేట్, ఐఏబిఎఫ్ ఎగ్జామ్ రాస్తారు కదండి, దాని సర్టిఫికేట్ వస్తుంది కదా, ఆ సర్టిఫికేట్ అండి. నెక్స్ట్ మీ బ్యాంక్ ఫ్రంట్ పేజ్ పాస్బుక్ అండి, వ్యాలిడ్ అయి ఉండాలి. ఆ పాస్బుక్ మీకు ఫోటో ఐడితో ఉండాలి ఫ్రంట్ది. సో అది కూడా మీకు మస్ట్ అండ్ షుడ్గా కావాలి అండి. ఈ ప్రూఫ్స్ అన్నీ ఉంటేనే మీకు సిఎస్సి రిజిస్ట్రేషన్ అనేది మీరు ప్రాసెస్ చేసుకోవచ్చు.